పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న చెలో ఆకువీడు కార్యక్రమానికి చేరుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ను, జిల్లా అధ్యక్షులను, కార్యకర్తలను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చెలో ఆకువీడులో చేరుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ని, రాష్ట్ర కార్యదర్శులను, జిల్లా అధ్యక్షులను, కార్యకర్తలను అరెస్టు చేసి డీఎస్పీ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించారు. కడియం మండలం పొట్టిలంక గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి నక్క వెంకటరత్నం రాజు ఆధ్వర్యంలో మరియు జేబీఎం యూత్ వారు అరెస్ట్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులను విడుదల చేయాలని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బడుగు సత్యబాబు, నక్క చంటిబాబు, బడుగు సుధాకర్, రేముల నాని, దాసి మహేష్, దేవబత్తుల సంజయ్, బడుగు గణేష్, మెడిద హేమంత్, యాళ్ల సురేష్, నెరిమిల్లి ప్రవీణ్, దాసి సుభాష్, బడుగు అభి, నక్క అమర్ కుమార్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. పిలిపించారు. ఈరోజు రఘురామకృష్ణరాజు అక్కడ శంకుస్థాపన చేస్తానని ఒక పిలిపించారు. ఆ పిలుపు నిర్ధాతంగా మన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు అక్కడ పిలిపి ఇవ్వాలి, అక్కడ అడ్డుకోవాలి. మనం రఘురామకృష్ణరాజు అడ్డుకోవాలని పిలిపిస్తే ఈరోజు ఆకివడిలో అనేక జిల్లాల నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారు, జిల్లా అధ్యక్షులు ఎంతోమంది ఈరోజు ఆకివీడి చేరితే ఆకివీడిలో 500 మంది పోలీసులను పెట్టి అక్కడ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఎక్కడున్న నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మమ్మల్ని కూడా రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి మా ఇంటి చుట్టూరు కూడా పోలీసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఏం అడుగుతున్నాం? మా పేటలో తలం, మా గొంతెల తలం మాదంటే కృష్ణరాజు అది రామాలయం అన్నాడు. చాలా అన్యాయం. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజు నువ్వు ఇమ్మీడియట్గా తెలుసుకుని నువ్వు అది వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రం జిల్లాల్లో కూడా దళితులు అందరూ ఒకటి అవుతాం. అలాగే ఇప్పుడు మా అరెస్ట్ చేసిన మా స్టేట్ ప్రెసిడెంట్ గారిని, మా జిల్లా అధ్యక్షులు, మా కార్యకర్తలు వెంటనే కూడా పోలీసులు ఒకటే మనం చేస్తున్న ఎస్పీ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిన మా నాయకులందరినీ కూడా ఇమ్మీడియట్గా వదలాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము శాశ్వతంగా చేస్తున్నాం. మేమేమి దోషాలు చేస్తున్నది ఏమీ చేస్తలేదు. మేము శాశ్వతంగా చేసిన నిరసననే మీరు అడ్డుపడుతున్నారు. ఆ వాళ్ళు అక్రంగా ఉదయం 6:30కి అక్రంగా అరెస్ట్ చేసి అక్కడ ఉన్న ఏరియా పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇమ్మీడియట్లుగా మా రాష్ట్ర అధ్యక్షుల్ని, మా జిల్లా అధ్యక్షుల్ని, మా కార్యకర్తల్ని ఇమ్మీడియట్లుగా మీరు వదలాలని మా పొట్టిలంక తరపు నుంచి నేను నా పేరు నక్క వెంకటరత్నం రాజు, బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి గ్రామంలో పెద్దపేటలో 50 సంవత్సరాల నుంచి దళితులు అక్కడ గొంతెలమ్మ గుడిని ఆరాధించుకుంటుంటే అక్కడ రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే 15 స్పీకర్ అతను దళితుల మీద, క్రైస్తుల మీద చాలా కక్షపాత వహిస్తున్నాడు. అక్కడ ఉన్న గొంతెలమ్మ గుడిని ఇది గొంతెలమ్మ గుడి కాదు, ఇది రామాలయం అని చెప్పి అతను కోర్టుల చుట్టూరు ప్రభుత్వాన్ని కూడా నమ్మిస్తున్నాడు. అది 50 సంవత్సరాల నుంచి మా పితరుల గారి నుంచి అక్కడ గొంతెలమ్మ గుడి ఉంది. గొంతెలమ్మ గుడిని ఆరాధిస్తున్నారు. అక్కడ ఆరాధించే గొంతెలమ్మ గుడిని అది రామాలయం అని తప్పుడు ప్రసారం చేసి తప్పుడు నివేదికలు చేస్తున్నాడు. అతన్ని మేము ఖండిస్తున్నాం. రఘురామకృష్ణరాజు అలాగే క్రైస్తువులు చర్చిలు కూడా కూల్చివేస్తున్నాం. చాలా అన్యాయం ఇది. దేవుడు ఏదో రోజు నీ మీద కూడా మంచి శిక్ష వేస్తాడు. అది ఇప్పటికైనా నువ్వు దళితులు అంటే చాలా కక్షతో ఉంది నీకు. క్రైస్తుల మీద కానీ దళితుల మీద కానీ చాలా కక్షపాతం వహిస్తున్నావు. మేమందరూ ఓట్లు వేస్తే నువ్వు నెగ్గా ఈ రోజుని నువ్వు మాతో ఓట్లు వేయించుకుని మమ్మల్ని ఈ రోజు మా దళితుల్ని చాలా చిన్నచూపు చూస్తున్నావు, మమ్మల్ని అవమానపరుస్తున్నావు. అక్కడ ఉన్న గొంతెలమ్మ గుడిని రామాలయం అంటున్నావు. అక్కడ క్రైస్తవుల్ని చర్చిలను కూడా కూల్చివేస్తున్నావు. దీనికి నిరసనగా మన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెలో మే నెల 3వ తారీఖుని పిలిపిస్తే అక్కడ నిరసన వేరితే ఈ రోజుని అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఆ గ్రామం వెళ్తే ఉదయం 6 గంటలకి దౌర్జన్యంగా అరెస్టులు చేసి లాక్కుని ఇద్దరికి మొఖాలు కూడా ఇరిగిపోయి, ఇద్దరు చేతులు ఇరిగిపోయి దౌర్జన్యంగా లాక్కుని 500 మంది పోలీసులతో అందరిని కూడా బర్యాన్ చేసుకుని వ్యాన్లు ఎక్కించి వేరే పోలీస్ స్టేషన్లకి, ఇతర ఆఫీసులకి తీసుకెళ్లారు. చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇప్పటికైనా ఎవరినైతే అరెస్ట్ చేశారో మా బహుజన సమాజ్ పార్టీని, మా రాష్ట్ర అధ్యక్షుల్ని
ఇప్పుడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఓడే చెప్తున్నాం, ఇప్పటికైనా మా అధ్యక్షుల వారిని, మా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల్ని ఇమ్మీడియట్లీగా ఉదయాల ఎస్పీ గారు ఒకటే మనవి చేస్తున్నాం. మమ్మల్ని ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసా గ్రామంలో అందరిని కూడా ఇప్పుడు నువ్వు వదిలివేయాలని కోరుచున్నాం. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుల్ని చాలా దౌర్జన్యంగా అతన్ని ఎత్తుకుంటా లాక్కెళ్ళిపోతా తీసుకెళ్లి వ్యాన్ మీద ఎక్కించారు. చాలా అన్యాయం ఇది. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజు నువ్వు మా దళితుల మీద కక్ష మార్చుకుంటావా లేదా? మా దళితుల మీద నువ్వు కక్ష పెట్టుకుని అక్కడ గొంతెలమ్మ కూడా ఉంచు, నువ్వు రామాలయాన్ని కానీ తీసుకొచ్చావంటే నీ మీద మేము చాలా రాష్ట్రాల జిల్లాల్లో కూడా దళితులందరూ ఆగ్రహంగా ఉండి నీ మీద అన్యాయంగా తీసుకుంటాం. మేము ఇప్పుడే చెప్తున్నాం, ఇప్పటికైనా బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఏ పార్టీ కూడా దళితుల వెనకాల సపోర్ట్ చేస్తలేదు. బహుజన సమాజ్ పార్టీ ఒకటి ఉండి ఈ రోజు ఖండనించి మా రఘురామకృష్ణని ఎదుర్కొంటున్న పార్టీ ఏదంటే బహుజన సమాజ్ పార్టీ. అలాగే ఇప్పుడు ఇవాళ బహుజన సమాజ్ పార్టీని అరెస్ట్ చేసిన కార్యకర్తలందరినీ కూడా వదలాలి. అలాగే మా పుట్లాంక తరపు నుంచి అంబేద్కర్ యువజన జైభీం యూత్ తరపు నుంచి మేము మద్దతు పలుకుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేసినందుకు మద్దతుగా మేము ఈ పొట్టిలాంకలో నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్పీ గారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని వెంటనే వదిలివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అతని కారణం చేత వదిలివేత మేము జిల్లాల రాష్ట్రాల నిరసనలో ఎదురక్షలుగా నడిపిస్తామని మేము కోరుచున్నాం. మరి మా యూత్ వారు, మా పెద్దలు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ కూడా నా జేబీములో తెలియపరుస్తున్నాం. అక్ర కేసులు ఎత్తివేయాలి, అక్ర కేసులు ఎత్తివేయాలి, అక్ర కేసులు ఎత్తివేయాలి. అకివీడిలో బీఎస్పీ కార్యకర్తలు పెట్టిన అక్రమ కేసులను, బీఎస్పీ పార్టీ వ్యక్తులను, బీఎస్పీ పార్టీ కార్యకర్తలు పెట్టిన అక్రమ కేసులను